ఉద్యోగుల సమస్యలపై ముగ్గురు ఐఏఎస్ అధికారుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరరావు చారిని అడిగి తెలుసుకుందాం. నగేష్, కమిటీలో ఎవరెవరు ఉంటారు? ఏ ఏ సమస్యలపై ఉద్యోగ సంఘాలతో వారు చర్చిస్తారు? రమ్య, ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ అంశాలన్నిటినీ పరిశీలించి పరిష్కరించేందుకు ఒక సూచనలు ఇవ్వడం కోసం ప్రభుత్వం ముగ్గురు అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సీనియర్ ఐఏఎస్ అధికారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఈ కమిటీకి చైర్మన్ గా ఉంటారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారులు లోకేష్ కుమార్, ప్రస్తుతం పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న లోకేష్ కుమార్, అదేవిధంగా ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్ ముగ్గురుతో కమిటీని ఏర్పాటు చేసింది. వీరు ప్రభుత్వ ఆమోదం ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలతో రేపటి నుంచే వీరందరూ కూడా చర్చలు జరపనున్నారు. చర్చలు జరిపి ప్రస్తుతం ఉద్యోగుల డిమాండ్స్ ఏమిటి, వాటికి పరిష్కారం ఏ విధంగా చేయాలి, ప్రస్తుతం ఉన్న డిమాండ్లలో వెంటనే పరిష్కరించదగినవి ఏమిటి, కొంత సమయం తీసుకోవాల్సిన అవసరం ఏంటి, అవి ఏ అంశాలను ఎలా పరిష్కరించాలనే అంశాలపైన ఈ కమిటీ ఒక అధ్యయనం చేసి వాటికి ప్రభుత్వానికి వీటిని ఏ విధంగా పరిష్కరించాలి, ఇలా పరిష్కరించదగినవి ఏవి, పరిష్కరించలేనివి ఏమిటి, ఆర్థిక సంబంధించిన అంశాలు లేదా పరిపాలన అంశాలు, వీటన్నిటిని కూడా విభాగాలుగా విభజించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. వీటన్నిటిని వెంటనే వీటికి సంబంధించిన చర్చల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని, ఆ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. వీరు మొత్తం ఈ నివేదిక అంతా కూడా ఒక వారం రోజుల్లో ఇవ్వాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. అయితే ఇటీవల ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వం పైన అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమకు డిఏలు ఇవ్వడం లేదు, అదేవిధంగా వాళ్ళు సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి, వాటి పట్ల ప్రభుత్వం స్పందించలేదు. కాబట్టి ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగక తప్పదని ఒక హెచ్చరికలు చేసింది. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఉద్యోగ సంఘాల తీరుపైన కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకోకుండా ఈ విధంగా డిమాండ్లు చేయడం కాదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం, ఆ తర్వాత ఇదంతా కూడా ఒక చర్చనీయాంశంగా రాజకీయంగా కూడా ఒక ప్రకంపనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ సమస్యకు ముగింపు పలికే దిశగా ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ వెంటనే అంటే రేపటి నుంచే ఉద్యోగ సంఘాలను పిలిచి చర్చించి వారిని ఒప్పించి ఈ విధంగా ఒక కార్యాచరణ రూపొందించే అవకాశం కనిపిస్తోంది. రమ్య, ధన్యవాదాలు నాగేష్.